హాయ్, వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. ఈ వీడియోని మొట్టమొదటిసారిగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నారు. దయచేసి మీరంతా కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు ప్రోత్సాహం అనేది ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేసి మీ కామెంట్ కూడా తెలియజేయండి. అహ్మదాబాద్ నుంచి లండన్కి బయలుదేరినటువంటి విమానం కుప్పకూలటం అనేది నిజంగా భారతదేశ విమాన చరిత్రలోనే చాలా అత్యంత విషాదకరమైనటువంటి సంఘటన. అయితే అహ్మదాబాద్ నుంచి లండన్కి బయలుదేరిన టేకాఫ్ తీసుకున్నటువంటి ఈ విమానం కేవలం 30 సెకండ్లలోనే కుప్పకూలింది. టేకాఫ్ అయిన వెంటనే అది మళ్ళీ భూమి మీదకి వస్తూ కిందకు వస్తూ కూలిపోయింది. ఈ ప్రమాదం ఎలా జరిగింది అన్నది క్లియర్గా తెలియాలంటే మనకి ఇప్పుడు ఆల్రెడీ బ్లాక్ బాక్సులు దొరికినాయి, ఇంకా రికార్డులో అవి దొరికినాయి. కాబట్టి దాని ద్వారా వాళ్ళు డీజీసీఏ వాళ్ళు కనుక్కుంటారు, దాని గురించి ప్రాబ్లం లేదు. అయితే డివిఆర్ లాంటివి కూడా దొరికినాయి. కాబట్టి డీజీసీఏ ఈ దర్యాప్తుకి యాక్సిడెంట్ కారణాలన్నీ బయటపెట్టే ఛాన్స్ ఉంది. కానీ ఏ విమానం అయినా సరే టేకాఫ్ అయ్యాక కొద్ది క్షణాలు అనేవి చాలా కీలకం. అవి వెళ్ళడం టేకాఫ్ అయిన తర్వాత కొన్ని నిమిషాలు అనేవి చాలా చాలా కీలకమైనవి అనమాట. దాని నుంచి బయటపడటం అలాంటి కీలకమైన టైంలో ఒకవేళ ప్రమాదం అనేది జరిగితే మాత్రం దాని నుంచి బయటపడటం చాలా కష్టమవుతుంది. దాని నుంచి బయటపడటం చాలా కష్టమవుతుంది. ఎన్నో సవాళ్ళతో కూడుకున్నటువంటి విషయం కూడా, దాన్ని ఒకవేళ కంట్రోల్ చేసుకోవడానికి కూడా చాలా సవాళ్ళతో కూడుకున్నటువంటి విషయం కూడా. ప్రస్తుతం భారత్లో ఉన్నటువంటి నిపుణులు కానీ, అమెరికాలో బ్రిటన్లో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ కానీ, వీళ్ళందరూ కూడా బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం ప్రమాదానికి గల కారణాలని రాబోయే రోజుల్లో దర్యాప్తు అనేది అందరూ కలిసి సంయుక్తంగా చేపట్టబోతున్నారు. డీజీసీఏ కొంత రిపోర్ట్ ఇచ్చినప్పటికీ కూడా అసలు పూర్తిగా బోయింగ్లో తప్పు ఉందా, ఎవరు తప్పు ఉంది, ఎక్కడ తప్పు ఉందని వాళ్ళు కనుక్కునే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే 2011లో కమర్షియల్ సర్వీసులోకి అడుగుపెట్టిన తర్వాత ఈ 787 డ్రీమ్ లైనర్ విమానానికి ఇంత తీవ్రమైనటువంటి ప్రమాదం కలగడం అనేది ఇదే మొదటిసారి అనమాట. విమానంలో ప్రయాణిస్తున్నటువంటి 242 మందిలో 241 మంది కూడా చనిపోయారు. చాలా దారుణంగా ఉన్నాయి ఆ డెడ్ బాడీలు కానీ అవి కానీ. ఒక్కళ్ళు మాత్రమే బట్టగడిగారు. అయితే టేకాఫ్ అయిన కాసేపటికి విమానం కూలిపోవడానికి కారణం ఏంటనే దాని మీద నిపుణులు కొన్ని కారణాలు అనేవి చెప్తున్నారు. ఆ కారణాలు ఏమిటనేది నేను ఈ వీడియోలో వివరిస్తాను. ఆ 30 సెకండ్లు ఏం జరిగింది అనేది నేను ఈ వీడియోలో వివరిస్తాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎత్తులోకి వెళ్లేందుకు ఇబ్బంది పడ్డ విమానం ప్రమాదానికి గురైనటువంటి 878 డ్రీమ్ లైనర్ను కెప్టెన్ సుమిత్ సబర్వాల్ కానీ, తర్వాత ఇంకా కో-పైలట్ క్లైవ్ కుందర్ అనే ఇద్దరు కూడా నడుపుతున్నారు. వాస్తవానికి వీళ్ళకి ఫ్లైట్ నడపడంలో చాలా చాలా అనుభవం ఉంది. ఇద్దరు కలిసే 9000 గంటలు ప్రయాణం అనేది చేశారు. విమాన ప్రయాణం అనేది నడిపారు. వాళ్ళు కమర్షియల్ ఎయిర్లైన్ పైనట్టుగా కూడా సబర్వాల్కి 22 ఏళ్ళ అనుభవం ఉందంటే చూడండి అది ఎంత సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉందనేది. ఇక విమానం బయలుదేరేటప్పుడు 100 టన్నుల ఇంధనం అందులో ఉందని చెప్పేసి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. విమాన సామర్థ్యానికి తగ్గట్టుగానే అందులో ఇంధనం ఉంది. ఇంధనం తక్కువ ఉంది లేకపోతే అది ఇదనే అపోహలు రాకుండా ఇంధనం అయితే ఫుల్గా ఉందని చెప్పారు. అయితే టేకాఫ్ అయిన వెంటనే కాక్పిట్ నుంచి మేడే కాల్ కూడా వచ్చింది వాళ్ళకి. ఆ తర్వాత ఎలాంటి స్పందన కూడా లేదని చెప్పేసి ఏవియేషన్ రెగ్యులేటరీ చెప్తుంది. మేడే కాల్ తర్వాత ఏం జరిగింది అనేది అసలు తెలియట్లేదు. మేడే కాల్ తర్వాత ఇంకా ఏమన్నా సంభాషణ జరిగితే అసలు ఏం జరిగింది అనేది తెలియడానికి అవకాశం ఉండేది. అక్కడ ఆ ఛాన్స్ అనేది వాళ్ళకి మిగలలేదేమో అని అనిపిస్తుంది. అయితే ఎయిర్పోర్ట్లో సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తే, అలాగే కొంతమంది మొబైల్లో షూట్ చేసిన దాన్ని కానీ ఆ విజువల్స్ కానీ చూస్తే విమానం ఎత్తులోకి వెళ్ళేటందుకు కొంచెం ఇబ్బంది పడినట్టు మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. పక్కనే ఉన్నటువంటి నివాస ప్రాంతాల మీదుగా తక్కువ ఎత్తులోనే విమానం వెళ్ళిపోయి చివరికి ఆ మెడికల్ కాలేజీలో పడిపోయింది. విమానము 600 అడుగుల ఎత్తుకు చేరిన తర్వాత వెంటనే కిందకు దిగుతూ చెట్లు భవనాలను ఢీకొట్టి పేలిపోయింది. ఎయిర్పోర్ట్ సీసీటీవీ ఫుటేజ్ చూస్తే కేవలం 30 సెకండ్స్లోనే గాలిలో ఉన్నట్లు, ఆ విమానం గాలిలో ఉన్నట్లుగా క్లియర్గా మనకు అర్థమవుతుంది. అంటే ఘోరం అంతా కూడా ఆ 30 సెకండ్లలోనే జరిగింది. అయితే మొత్తం కొన్ని వాదనలు ఉన్నాయి, ఒక 3 వాదనలు ఉన్నాయి దీనికి. ఎట్లా జరిగింది ప్రమాదం అన్నదానికి అంటే కరెక్ట్గా ఇంకా వేరేది రావాలి. నేనేమంటా అంటే ఆ వాదన ఏంటనేది మనం చూద్దాం ఒకసారి. మొదటి వాదన ఏంటంటే 2 ఇంజన్లు ఫెయిల్ అయ్యాయా,
అనేది ఒక వాదన. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తే విమాన ప్రమాదానికి కారణం ఇది అని చెప్పడం కష్టం, కానీ కొన్ని కారణాలు మాత్రం ఊహించవచ్చు. అందులో ఫ్లైట్కి ఒత్తిడి లేదా పవర్ అందకపోవడం వల్లే పైకి ఎగరడానికి కొంచెం ఇబ్బంది పడింది అని చెప్పేసి ఒక అంచనాకి రావడానికి అవకాశం ఉంది. 2 ఇంజన్లు ఫెయిల్ అయితే ప్రమాదం జరగటం అనేది చాలా రేర్ అంటున్నారు కొందరు నిపుణులు. మెయిన్ ఇంజిన్ ఫెయిల్ అయితే అత్యవసర సమయంలో విమానం నడిచేందుకు కావాల్సిన శక్తి ఉత్పత్తి చేయగల రామ్ ఎయిర్ టర్బైన్ అనేది ఉంటుందట, ర్యాట్ అని ఉంటుందట. అది అసలు ఆ విమానంలో ఉందా లేదా అన్నది ఒక డౌట్, అది తెలియలేదు, అది ఉందా లేదని తెలియదు మనకి. అది ర్యాట్ అనేది రామ్ ఎయిర్ టర్బైన్ అనమాట. ఇక గతంలో అంటే 2009లో 2 ఇంజన్లు ఫెయిల్ అయినటువంటి యుఎస్ ఎయిర్వేస్ ఎయిర్ బస్ A320ని పైలట్లు సేఫ్గా కిందకి దించారు. అంటే 2 ఇంజన్లు ఫెయిల్ అయినా కూడా వాళ్ళు దించారు. కానీ ఇక్కడ ఏం జరిగిందనేది తెలియట్లేదు. ఇక న్యూయార్క్లోని లాగార్డే ఎయిర్పోర్ట్ నుంచి టేక్ ఆఫ్ అయినటువంటి ఈ విమానము కొన్ని క్షణాలకే పక్షులు ఢీకొట్టి 2 ఇంజన్లు కూడా ఫెయిల్ అయిపోయినాయట. దాంతో ఇంధనంలో ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఈ ఇంజన్లు ఫెయిల్ అయినాయి, 2 ఇంజన్లు కూడా ఫెయిల్ అవుతుంటాయి. అలాగే విమానాల ఇంజన్లకి ప్రత్యేకమైనటువంటి ఇంధన సరఫరా వ్యవస్థ కూడా ఉంటుంది. ఆ వ్యవస్థ కూడా బ్లాక్ అయితే వాటికి ఫ్యూయల్ అనేది అందదు, అలాగే ఇంజిన్ ఆగిపోతుంది. కానీ ఎయిర్ ఇండియా విమానానికి అలాంటి పరిస్థితులు ఏవీ లేవు అనేది అంతర్జాతీయ నిపుణులు చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళు పరిశీలించిన దాన్ని బట్టి వాళ్ళు చెప్తున్నారు. ఇది ఫస్ట్ వాదన. ఇక రెండో వాదన చూద్దాం. పక్షులు ఢీకొన్నాయా, ఈ విమానాన్ని పక్షులు ఢీకొన్నాయి అనేది రెండో వాదన. విమాన ప్రమాదాలకి ప్రధాన కారణం ఏంటంటే పక్షులు ఢీకొంటాయి. వాటిని ఢీకొన్నప్పుడు కొన్నిసార్లు ఇంజన్లోకి పక్షి చిక్కుపోతుంది కూడా. చిక్కుపోయినప్పుడు వాటికి పవర్ అనేది అందదు. గత ఏడాది దక్షిణ కొరియాలోని జెజు ఎయిర్ విమానం పక్షి వల్లే కూలిపోయింది. అయితే హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా ఇలాంటి పక్షులే ఉంటాయని చెప్పి అక్కడ పైలట్లు చెప్తుంటారు, బాగా పక్షులు చెప్తుంటారు. మాజీ పైలట్లు, ప్రస్తుత పైలట్లు కూడా చెప్తున్నారు. ఒక్క గుజరాత్లోనే గత 5 ఏళ్ల కాలంలో పక్షి ఢీకున్న సంఘటనలట 462 దాకా జరిగినాయట. అంటే చూడండి పక్షుల వల్ల ఎంత ప్రమాదం పొంచి ఉందో అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర. గుజరాత్ మొత్తం మీద అనుకున్నా, అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ మీద అనుకున్నా, కానీ వీటిలో ఎక్కువగా అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గరే జరిగినాయట. 2009లో అయితే ఎయిర్ ఇండియా విమానం కన్నా 4 రెట్లకు పైగా ఎత్తులో, అంటే దాదాపు 2700 అడుగుల హైట్లో సీగల్స్ పక్షుల గుంపు వెళ్ళిందట. ఆ టైంలో వెళ్ళినప్పుడు ఎదురుపడిందట. ఆ సమయంలో భారత పైలట్లు విమానాన్ని మరింత ఎక్కువ ఎత్తులోకి తీసుకుపోవడానికి లేదంటే కిందకి దించడానికి కానీ అవకాశం అనేది ఉండదు. దేవుడి దేవల్ల బయటపడ్డారు అప్పుడు. అయితే పక్షులు ఢీకొట్టినప్పుడు 2 ఇంజన్ల మీద కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది. కానీ ఇంత పరిస్థితి ఉండదేమో అన్నట్లుగా కూడా కొంతమంది నిపుణులు చెప్తున్నారు. ఇది సెకండ్ వాదన. ఇక మూడో వాదన, వింగ్ ఫ్లాప్స్ వల్ల ప్రమాదం జరిగిందా. ఇది ఇంతకుముందే నేను ఒక న్యూస్ చూశాను. అమెరికా అతను నిపుణుడు కూడా ఇదే చెప్తున్నాడు. టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు విమానంలో ఫ్లాప్స్ విచ్చుకోకపోయి ఉండొచ్చు అని చెప్పేసి కొందరు నిపుణులు చెప్తున్నారు. టేకాఫ్ సమయంలో ఫ్లాప్లు అనేది వాటి పాత్ర కీలకమాట. తక్కువ స్పీడ్లో కూడా విమానం పూర్తిగా ఎగిరేందుకు ఇవి హెల్ప్ అవుతాయట. అయితే అవి సరిగా విచ్చుకోకపోతే ప్రయాణికులతో ఇలా భారీ ఇంధనంతో ఉన్నటువంటి భారీగా ఉండే విమానాలు వేడి వాతావరణం మధ్య పైకి ఎగరడానికి కొంత ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుందట. అహ్మదాబాద్లో గురువారం నాడు దాదాపు 40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంది. పైగా గాలి కూడా చాలా తక్కువగా ఉంది. అందువల్ల ఫ్లాప్లు బాగా విచ్చుకుంటాయి. ఇంజిన్ బలంగా పనిచేసే అవకాశమే ఉంటుంది అని చెప్పేసి పైలట్లు అయితే చెప్తున్నారు. ఒకవేళ కనుక ఫ్లాప్లు విచ్చుకోకుండా టేకాఫ్ అయి ఉంటే మాత్రం విమాన సిబ్బందిని వాళ్ళు అప్రమత్తం చేసే అవకాశాలు కూడా ఉంటాయి. టేకాఫ్ కన్ఫిగరేషన్ వార్నింగ్ సిస్టమ్ నుంచి కూడా హెచ్చరికలు వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్తున్నారు. కానీ నిజంగా ఫ్లాప్లు విచ్చుకున్నాయా లేదా అనేది ఒక డౌట్. ఇలా 3 వాదనలు అయితే ఉన్నాయి. మొత్తానికి ఏం జరిగింది, ఇది లాస్ట్ వాదన మాత్రం అంతర్జాతీయ నిపుణులు చాలా వరకు సమర్థిస్తున్నారు. చూడాలి. అంటే ఇప్పుడు ఆల్రెడీ బ్లాక్ బాక్స్ దొరికింది, దాన్ని బట్టి ఏం డివిఆర్ కూడా దొరికింది. దీన్ని బట్టి వాళ్ళు ఏం డెసిషన్ తీసుకుంటారు కొన్ని రోజులలో మనకి దాని యొక్క ఇదైతే ఎట్లా జరిగింది ప్రమాదం అనే దాని మీద వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది 30 సెకండ్స్లో ఏం జరిగింది అన్న దాని మీద 3 వాదనలు నేను వినిపించాను. ఈ వీడియో మీకు నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, చిన్న కామెంట్ పెట్టండి, ఏదో రకంగా గ్రేటో గుడ్డో ఏదో పెట్టండి, నాకు ప్రోత్సాహంగా ఉంటుంది. యూట్యూబ్ వాళ్ళు కూడా మనకి ఆల్గారిథమ్స్లో ఇది అవుతుంది. ప్లస్ ఈ వీడియోని షేర్ చేయండి. మీరు మన ఛానల్ని కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. థ్యాంక్ యూ.